హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా సాగిన కార్యక్రమానికి అటు ఢిల్లీలో పక్క రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు ఎందరో కూడా హాజరై ఆ ఈవెంట్ను ప్రత్యక్షంగా తిలకించారు. సో ఆ అంకం కూడా ముగిసిపోయింది అనమాట. అంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవ్వాలన్న కలను చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చుకున్నారు. ఆ స్టేజ్ని చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక కొత్త డౌట్ క్రియేట్ అయిందనమాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఇంతమంది తెర వెనుక పనిచేశారన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకసారి ఆ విజువల్స్ కనుక మనం చూస్తే ఇదిగో నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, తర్వాత వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, మరోవైపు పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, అంటే సినిమా పరిశ్రమతో సహా అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసం శక్తివంచన లేకుండా కృషి చేసినారు. అయితే ఒక ట్విస్ట్ ఏంటంటే ఈ స్టేజ్ మీద ఖచ్చితంగా ఇన్వైట్ చేయాల్సిన ఒక వ్యక్తిని మిస్ అయ్యారనమాట. ఆమె ఎవరో కాదు, వైఎస్ షర్మిలారెడ్డి, మొరుసుపల్లి వైఎస్ షర్మిల. సో ఆమె గురించి ప్రస్తావన ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమిలో తన పాత్ర మామూలుది కాదు. వాస్తవానికి రాయలసీమలో ముఖ్యంగా కడప వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్కు పెట్టని కోట, కంచుకోట. అలాంటి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలను వైసీపీ కోల్పోయింది. ఒకసారి అవి కనుక చూస్తే వైసీపీ గెలిచింది కేవలం బద్వేల్లో దాసరి సుధా 18,567 ఓట్ల తేడాతో. సమీప ప్రత్యర్థి బీజేపీ బొజ్జా రోషన్ మీద గెలిచింది. తర్వాత రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గెలిచారు. తర్వాత పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచారు. మిగతా అన్ని స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థి, అలాగే జనసేన అభ్యర్థి కూడా విజయం సాధించారు. కోడూరులో మరీ దుర్మార్గం ఏంటంటే జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ కోరుమట్ల శ్రీనివాసులు మీద వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీద 11,000 పైచిలకు ఓట్ల తేడాతో గెలవడం. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి బీజేపీ గుర్తు మీద పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మూలే సుధీర్ రెడ్డి మీద 17,191 ఓట్ల తేడాతో గెలుపొందడం ఆశ్చర్యం అనమాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట లాంటి కడప జిల్లాలో ఈ దుస్థితి ఎందుకన్న చర్చ అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది. ఒకసారి మనం ఆ రిజల్ట్స్ని కనుక చూస్తే అంటే వైఎస్ షర్మిల చేసిన డ్యామేజ్ ఎంత అంటే, ఇది బద్వేల్ నియోజకవర్గం తీసుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఐఎన్సీ గుర్తు మీద, చేతి గుర్తు మీద పడ్డ ఓట్లు 7,366. సో కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసిన నీరుగట్టు దొర విజయజ్యోతికి 7,366 ఓట్లు పోలేని. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గెలిచిన బీజేపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చీల్చిన ఓట్లన్నీ 4,222 ఓట్లు. ఇక్కడ ఆదినారాయణ రెడ్డి మెజారిటీ ఎంత? 17,191 ఓట్లు. ఒకవేళ ఆ ఓట్లే కనుక ఇక్కడ పాస్ అయి ఉంటే, ఆయనకు పడ్డ ఓట్లే కనుక ఇక్కడ పడుంటే ఈయన మెజారిటీ తగ్గేది, అవసరమైతే ఓడిపోయేది కూడా. తర్వాత కడప మాధవిరెడ్డి, రెడ్డపగారి మాధవిరెడ్డి గెలిచింది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో కడపలో అఫ్జల్ అలీ ఖాన్ కాంగ్రెస్ గుర్తు మీద గెలుచుకున్న ఓట్లు ఏంటంటే 24,500. ఈమె మెజారిటీ ఎంత? 18,860 ఓట్లు. ఒకవేళ అఫ్జల్ అలీ ఖాన్ కనుక లేకుంటే, పోటీలో లేకుంటే, ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలిచే సీటు. ఇక నెక్స్ట్ కమలాపురంలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పోచిమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఓడిపోయిండు. ఇక్కడ కాంగ్రెస్కు పడ్డ ఓట్లు 2,261 ఓట్లు. ఇక్కడ అంటే ఈయన మెజారిటీ 25,357 ఓట్లతో గెలిచిరు. కానీ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయితే జరిగింది. ఇక కోడూరులో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి 11,101 ఓట్ల తేడాతో ఓడిపోయిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి పడ్డ ఓట్లు 2,132. నెక్స్ట్ మైదుకూరు విషయానికి వస్తే పుత్తా సుధాకర్ తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిండు. ఇక్కడ రఘురామరెడ్డి శెట్టిపల్లి వైఎస్ఆర్సీపీ గుర్తు మీద పోటీ చేసి సుమారు 20,950 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇక్కడ కాంగ్రెస్కు పడ్డ ఓట్లు 4,579. ఇక్కడ సోయానా తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పడ్డ ఓట్లు 10,083. ఒకవేళ అంటే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన మెజారిటీ, అదే కనుక వస్తే ఇంచుమించు 70,000కు పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెజారిటీ అవుతుండే. తర్వాత ప్రొద్దుటూరు విషయానికి వస్తే 6,016 ఓట్లు కాంగ్రెస్ గుర్తు మీద పడ్డాయి. ఇక్కడ వచ్చిన మెజారిటీ ఎంత? 22,744. అంటే ఈ కాంగ్రెస్ ఓట్లు కనుక చీలకపోయి ఉంటే కడప జిల్లా మొత్తంగా వైసీపీ కొంతవరకు క్లీన్ స్వీప్ చేసేదన్న వాదనలు వినిపిస్తున్నాయి అన్నమాట. ఫైనల్గా రాయచోటి నియోజకవర్గంలో షేక్ అల్లాబక్ష్
5571 ఓట్లు కాంగ్రెస్ గుర్తు మీద సాధిస్తే ఇక్కడ ఈయనకు వచ్చిన మెజారిటీ ఏంటంటే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి 2495 ఓట్ల మెజారిటీతో బయటపడ్డాడు అనమాట. ఒకవేళ కాంగ్రెస్ కనుక ఇక్కడ చీల్చకపోయి ఉంటే ఈ స్థానం కూడా రాయచోటి కూడా వైఎస్ఆర్సీపీనే గెలుచుకునేది. సో మరి ఇంత దీన ఫలితాలకు కారణమైందని రోజు రోజుకు వస్తున్న విశ్లేషణలు కనుక మనం గమనిస్తే ఇప్పటికే ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్ ఇవన్నీ తెర మీదకి వస్తున్న తరుణంలో వైఎస్ షర్మిల చీల్చిన ఓటు బ్యాంకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పెద్ద ఎత్తున డ్యామేజ్ చేసింది. ముఖ్యంగా కడప జిల్లాలోనే వైసీపీ అభ్యర్థుల ఓటమికి తాను కారణమైందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక వైఎస్ జగన్ ఓటమి తర్వాత హుటాహుటిన అమెరికా నుంచి పులివెందులకు వచ్చిన వైఎస్ విజయమ్మ ఇద్దరి మధ్య అంటే అన్నా చెల్లెలను కలిపే ప్రక్రియకు వ్యవహారానికి తెరదీశారు. వచ్చే ఎన్నికలకు ఇద్దరిని సిద్ధం చేసే దిశగా అంటే మళ్ళీ కలిపి అన్నా చెల్లెళ్లతో ముందుకు సాగాలని చెప్పి ఆమె దిశానిర్దేశం చేసినట్టు కొన్ని వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో లోటస్ పాండ్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది దీని మీద. సో మరి వచ్చే ఎన్నికల నాటికి అన్నా చెల్లెళ్ళు కుదురుకుంటారా, కలిసి పనిచేస్తారా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వైఎస్ షర్మిలను పిలిపించకపోవడం కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే చంద్రబాబు తన విజయం కోసం ఎన్ని మెట్లైనా దిగుతారు, ఎంతకైనా దిగజారుతారన్న చర్చ గతంలోంచి ఉన్నదే. అట్లాంటిది తన ప్రత్యర్థి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు తనకి గారాల పట్టి అయిన వైఎస్ షర్మిలను రంగంలోకి దింపి కాంగ్రెస్ ఓట్లు చీల్చేందుకు భారీగా కుట్ర చేశాడన్న చర్చ గతంలోనే జరిగిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయానికి అడ్డుకట్ట వేసింది షర్మిలనే అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి ఎగ్జాంపులే ఇప్పుడు మీకు చూపించిన అనమాట, సాక్ష్యాలు ఇవన్నీ. సో వైఎస్ జగన్కు కంచుకోటలా ఉంటుందనుకున్న కడప జిల్లాలోనే వైఎస్ షర్మిల చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు, మొత్తం రాయలసీమలో పెద్ద ఎత్తున రెడ్లందరినీ కూడా పోలరైజ్ చేసి వైఎస్ జగన్కు పడాల్సిన ఓటు అంతని కూడా వైఎస్ షర్మిల చీల్చిందన్నది ఇక్కడ ఈ స్టోరీ లైన్ అనమాట. సో ఇది శివంగిలా మారిన అన్నపాలెట శివంగిలా మారిన వైఎస్ షర్మిల కథనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.